ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినబలిలో పాల్గొంటున్న మనందరినీ దేవుడు దీవించాలని మరి ముఖ్యముగా ఈ రోజున మేకల రంజిత్ మార్గరెట్ మేరీ కుటుంబ సభ్యులను కృతజ్ఞతగా దేవుడు ఆ కుటుంబములకు ఇచ్చిన వరములను బట్టి, దీవించిన విధమును బట్టి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ ఉండగా కుటుంబంలోని వారందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలి. వారి బిడ్డలు అఖిల్ మంచి ఉద్యోగము కొరకును, నిఖిల్ చేపట్టిన ప్రతి తన వ్యాపార వృత్తిలోను ముందుకు వెళ్ళే విధముగా ఇక్కడ నుండి వారికి ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావము లోను కాకుండా మంచి క్రైస్తవ బిడ్డలుగా ఎదిగే మంచి నడవడికను, చక్కని జీవిత విధానాన్ని భగవంతుడు గ్రహించాలని, దైవ జ్ఞానాన్ని ప్రసాదించాలని, అలాగని మేకల శాంతముకు మంచి ఆరోగ్యమును స్వస్థతను చేకూర్చాలని, కుటుంబంలో మరణించిన మేకల జ్వాన్నేసు కంచెల ఆశీర్వాదం రోజమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మనందరము కూడా ప్రార్థిద్దాం. అలాగే ఇక్కడ చేరిన మనందరి కుటుంబాలను తో ఏకీభవించి, ముఖ్యంగా మార్గరెట్ మేరీ రంజిత్ కుటుంబంతో ఏకీభవించి అందరము ఈ దివ్య బలిలో పరిశుద్ధ మనసులతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తు నాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఇక్కడ చేరిన మనందరినీ ప్రభు దీవించాలని అడుగుదాం. ఈనాటి మొదటి పట్టణములు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములు సిరియా నివాసీన నామాలు ఏ విధముగా కుష్టి వ్యాధి నుండి రక్షించబడ్డాడు, పొగరబోతుతనము నుండి అహము నుండి ఏ విధముగా దింపబడ్డాడో వినబోతూ ఉన్నాం. 2వ పట్టణములుగా సువార్త పట్టణములో ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రవక్త తన స్వదేశమున తప్ప తన స్వంత ప్రజలు తప్ప ఎక్కడైనా దీవించబడతాడని 2 ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు. సరేపోతి విధవరాలి ఉదాంతాన్ని, అలాగనే నాయుడు యొక్క నామాను యొక్క కుష్టివ్యాధి అయిన నామాను యొక్క జీవితాన్ని మన ముందు ఉంచుతూ వీరిద్దరే ఆ కాలంలో ఇదిగో 3.5 సంవత్సరముల పాటు వర్షాలు లేని సమయంలో కూడా ఆ విధవరాలు ఆ కుటుంబము ఏలియా వలన, దేవుని దయ వలన చక్కగా వారు జీవించగలిగారు. కారణం
దేవుని ఆశీర్వాదము, దేవుని నమ్మకం, దేవుని కృప ఆ కుటుంబం మీద ఉంది. అలాగని నామాను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచటం వలననే రక్షించబడ్డాడని వాక్యము సాగిస్తుంది. కావున నేను రక్షించబడాలి అంటే ప్రభు యేసునందు విశ్వాసం, ప్రభు యేసునందు నమ్మకం కలిగి ఉండాలని మనందరము ప్రభు నేర్పుతున్నాడు. ఈ దివ్యబలిలో పాల్గొనే సమయంలో మంచి విశ్వాసాన్ని మనకు అనుగ్రహించమని అడుగుతూ, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడుతూ, ప్రభువు నుండి క్షమాపణ పొందుతూ యోగ్య విధముగా ఈ దివ్య బలిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములు పొంచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి కాపాడు నడిపిస్తూ ఉన్నావు యేసయ్యా. ఈ తపకాల దినములలో మాకు తోడుగా ఉండి నీ వాక్కు ద్వారా మమ్ము బలపరుస్తూ ఉన్నందుకు వందనములు. ప్రాపంచిక వ్యామోహముల నుండి, లోకము ఇచ్చే క్షణభంగురమైన సంతోషము, ఆనందము నుండి మేము వైదొలగి నీ దగ్గరకు వచ్చి నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ నీ అందే ఉన్నదని గ్రహించి నీవు ఇచ్చు ఆనందము కొరకు, నీవు ఇచ్చే దీవెన కొరకు ఎదురు చూచే బిడ్డలుగా దీవించమని, మరి ముఖ్యముగా ఈ ప్రార్థనా కూడికలు సమావేశమై ప్రార్థిస్తున్న బిడ్డలను, ముఖ్యంగా రంజిత్, మార్గరెడ్డి మేరీ కుటుంబమును, వారి బిడ్డలను, మా సంఘంలోని ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబమును దీవించమని అడుగుతూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువులు మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పట్టణము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. సిరియా రాజు సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడని మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇజ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికలొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియా యందలి ప్రవక్త యుద్ధకు వెళ్ళినా ఎంత బాగుండును. ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చేయను కదా అని అనెను. నామాను రాజు వద్దకు వెళ్ళి, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజు వద్దకు వెళ్ళుము, నేను అతనికి కమ్మ వ్రాసి ఇచ్చేదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతలు పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను. దాని యందు ఇట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖలు నీ చెంతకు పంపుతున్నాను. నీవు అతని కుష్ఠను నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాగు చదివి బట్టలు చించుకొనిను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియా రాజు నేనితని కుష్ఠను నయము చేయవలేను అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేనేమి దేవుడునా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకున్నటకే ఈ పన్నాగము పన్నినని స్పష్టమగుట లేదా అని అనెను. కానీ
రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు ఇంతగా విచారింపనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇజ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించును అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందట ఆగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరలా ఆరోగ్యము చేకూరును అని చెప్పించెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠ సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయుననుకొంటిని. దమస్కు నందలి అబానా ఫర్పసు నదులు ఈ ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కానా? నేను ఆ నదులలో స్నానం చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అతడి నుండి వెడలిపోతొచ్చెను. అప్పుడు సేవకుడు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండడి వాడివే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కాదా అని అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ వలె దేహము అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోలేదను, చిత్తగింపుము అని అనెను. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మను గాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయము 24 నుండి 30 వచనములు. 24 నుండి 30 వచనములు. ప్రభు మరలా వారితో ఇట్లు చెప్పెను, ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవించబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవముగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సెరాఫ్తా గ్రామమున నివసించి విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలములో చాలా మంది కుష్టు రోగులు ఉన్నను సిరియా నివాసి నామాను తప్ప మరెవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెచ్చుకొని పోయి తమ నగరము నిర్మించబడిన పర్వతాగ్రమమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలకిందులుగా పడత్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం ఎక్కువ కాలేదనుకుంటూ ఉన్నాను. ప్రశాంతంగా కూర్చున్నా, మొదటినే వెళదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కాదు రావాల్సింది. నేను మీటింగ్లో ఉంటే చిన్న ఫాదర్ గారు ఫోన్ చేసి, ఫాదర్ నేను స్ట్రక్ అయిపోయాను రాలేకపోతున్నా అంటే వెంటనే బిషప్ హౌస్ నుంచి 3:30 అలా వచ్చేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా ఫాదర్ గారు రావాలి. మన అదృష్టము భగవంతుని యాదృచ్ఛికము మనకు తెలియదు. భగవంతుని ఆశీర్వాదమును బట్టి మనం నడుస్తూ ఉంటాం. మరి ఈ రోజున ఇక్కడ చేరిన నీవు నేను విన్నటువంటి వాక్యములను బట్టి కొద్ది సమయం ధ్యానించుకుందాం. ఈ రోజున మనము ఒక చక్కని వాక్యాన్ని ఆనందించాం. నామాను గురించి వివరంగా తెలుసుకున్నాం. ఒకసారి ఒక పెద్ద లారీ ఒక బ్రిడ్జి కింద వెళుతూ ఉందట. బ్రిడ్జి క్రిందగా ఆ లారీ చాలా మరీ ఎత్తుగా లేదు, మరీ పొట్టిగా లేదు. కానీ ఆ బ్రిడ్జికి తగులుకుంటూ వెళ్ళటం వలన ఆగిపోయింది. కొద్దిగా కదలలేక ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏదైనా ఆగింది అనుకోండి, చాలామంది వచ్చి ఉచిత సలహా చాలా ఇస్తారు. ఉప్పర్ మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు, పోస్కులు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అక్కడికి వచ్చి అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అది అలాగ చేస్తే బాగుండు, ఇది ఎలాగ చేస్తే. ప్రపంచంలో చాలా సులువైనది ఏంటంటే సలహా ఇవ్వటం. మనకు మన సలహా కాదు, ప్రక్కవాడికి సలహా ఇవ్వమంటే కోటి వస్తాయి. అలాగెందుకు చేశారండి, ఇలాగెందుకు చేయలేదండి, ఇలాగ చేస్తే అలాగయ్యేది కదా అని లాజిక్కులు లేనిపోని జిమ్మిక్కులు చేసేవాళ్ళు మన మధ్య. అలాగనే ఆ లారీ ఆగింది, వెళుతూ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? లారీ వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళ్ళాలి. ఎలాగా? కొంతమంది అన్నారు, కొంతమంది వెనక నుంచి ఎక్కించి ఆ బరువంతా తీసేద్దాం, ఎత్తుగా ఉంది కదా, ఆ 2 అంగుళాలు 3 అంగుళాలు ఏ తగులుతుంది ఆ భాగం పై బస్తాల వరకు తీసేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. లేదు ఒకడు అంటాడు. ఇదే జరిగింది మన అనకాపల్లి దగ్గర ఒక వారం క్రితం. ఒక ట్రాలీ, అది పైన రైలు వెళ్ళేది, కిందేమో బస్సులు వెళ్తూ ఉంటాయి. ఒక ట్రాలీ వాడిని కొట్టేస్తాడు కింద నుంచి.
పైన పట్టాలని ఊడిపోయి ఆడు ట్రాలీ కాబట్టి తల వరకే కట్ అయిపోయింది, ఆ ఇంజిన్ వెళ్ళిపోయింది, వెనకేం ఉండదు కాబట్టి. తర్వాత పాపం ఎవరో చూసి వెంటనే ఆపి ఒక పూటంతా రైలు ఆపేసి దాన్ని వెంటనే మరమ్మతు చేశారు. అనకాపల్లి దగ్గర కొత్తగా చేస్తున్నారు. అది సబ్బవరం వెళ్ళే రూట్, అంటే నేను అక్కడ పనిచేశాను కాబట్టి ఐడియా ఉంది. అలా అది చేస్తారు. మరి ఇక్కడ ఏం చేయాలి చెప్పిన కొంతమంది చెప్పారు, ఎద్దేద్దాం అలా చేద్దాం, లేదు కష్టపడి రివర్స్ పంపిద్దాం, మళ్ళీ ఎందుకు ముందు కష్టం కదా అని. అందులో ఒక చిన్నపిల్లగాడు, ఇలాంటి పిల్లలు ఉంటారుగా చిన్నపిల్లలు, నేను ఒక ఐడియా చెబుతానంటే, అరే నీకేం తెలుసురా, మేము పెద్ద పెద్ద పండిపోయిన తలకాయలు ఇక్కడ ఉన్నాం, నీకేం తెలుసు అంటే ఎంతెత్తు అదే చెబుతున్నారు కదా, ఎంతెత్తు కొద్దిగా కదా, 4 టైర్లు గాలి తీసేది, కొద్దిగా ఇంత గాలి తీసేయండి, 2 అంగుళాలు మొత్తం కాదు, ఆటోమేటిక్గా లారీ దిగింది, హాయిగా వెళ్ళిపోయింది అన్నాడు. అంతే కదా, ఇంత గ్యాపే కదా, ఇంతే కదా పట్టుకుంది, అంత గాలి తీసేయండి 4 మొత్తం గాలి తీయొద్దు, కొద్దిగా గాలి తీయండి. అలాగే మన జీవితంలో కూడా గర్వం అనే గాలి తీసేసుకుంటే చక్కగా ముందుకెళ్తాం, అహం అనే గాలి తీసేసుకుంటే చక్కగా ముందుకెళ్తాం. గర్వం అనే గాలి తీసేసుకుంటే, అదే కదా నామాన్ చేసింది, గర్వంతో వచ్చాడు. ఎలాగా? ఒక 3,000 వెండి నాణ్యాలు, 16,000 బంగారు నాణ్యాలు, చాలా పొట్టు వస్త్రాలు, అనేక మంది తీసుకొని మంది బలముతో వచ్చాడు. కానీ ఎలీషా అసలు బయటికే రాల చూడటానికి. దేవుడు నీవు మంది మార్బలముతో, గర్వముతో, అహముతో ఆయన దగ్గరకు వచ్చి నిన్ను చూస్తాడా? చూడడు. ఆయన చూసేది నీ హృదయమునో, నీ మనస్సునో, నీ యొక్క ఆలోచననో, నీ నడవడికనో. ఆయన చూసేది నీ వస్త్రాలను కాదు, నీకున్న డబ్బును కాదు, నీకున్న అంతస్తులను కాదు, నీకున్నటువంటి సంపదలను కాదు ఆయన చూసేది. ఇక్కడ గమనించండి, కుష్టి వ్యాధిగ్రస్తులు ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాలు చదువుకుంటూ వెళితే ఆయన వచ్చాడు, ఆ బాలిక చెప్పింది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే అన్నీ జరుగుతాయి. మనం కూడా అంతే, మా వీధిలో ఒక సాయం గారు ఉన్నారు, ఆయన తాయిత్తు కడితే అన్నీ తగ్గిపోతాయి. కానీ గుడికి వస్తే ఏమీ తక్కువ, గుడికి రాం, బిజీ. అదే అంటారు కదా, డబ్బు పెరిగే కొద్దీ గబ్బు కూడా పెరిగింది, అప్పుడు గుడి కూడా మానుకుంటాం. మనలో అహం పెరిగే కొద్దీ దేవునికి దూరం అవుతాం, వ్యాపారం పెరిగే కొద్దీ గుడికి దూరం అవుతాం, అహం పెరిగే కొద్దీ, గర్వం పెరిగే కొద్దీ, పొగరు పెరిగే కొద్దీ దేవుని దగ్గరికి రాం, దేవుని పట్టించుకో. అదేమంటే ఆదివారం కూడా షాపు తీయాలి కదా ఫాదర్. మీరు గమనించండి, ఇక్కడ నేను వచ్చిన తర్వాత రామా విలాస్ ఉంది, ఆదివారం ఆయన షాపు తీయడండి, మధ్యాహ్నం దాకా ఎంతో 12 గంటల దాకా ఉంచుతాడు, నువ్వు వెళ్ళినా తీడు. కారణం ఏంటి? తన సమయం తనకు కావాలి, వారంలో ఒక్కరోజు తన సమయం తనకు కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, సాయంత్రాల పూట ఆదివారం రామా విలాసాలు తీరు, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు ఆదివారాలు షాపులు తీసేవాళ్ళు కాదు. ఒక సమయంలో మన చిన్నప్పుడు ఏదైనా సరే శనివారం సాయంత్రం లోపే కొనుక్కోవాలి. ఏదో చిన్న చిన్న డబ్బీ కొట్లు, దుకాణాలు చిన్న ఉంటే కానీ పెద్ద షాపులు ఎవ్వరూ తీరు. ఇప్పుడు బిజినెస్ అయిపోయి గబ్బు జీవితం జీవిస్తూ దేవునికి సమయం లేకుండా అన్నీ డబ్బుతోనే చేయగల మన అహంతో మనము జీవిస్తున్నాం. ఈ నామాను వలే ఈ రోజున వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు సమయం నీవు కేటాయించుకుంటూ ఉన్నావా? దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావా? నీ జీవితంలో చివరి వచ్చిన దేవుడు పలుకుతుంది, ఆయన అన్నీ చేశాడు. గర్భమును దిగి వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు 15వ వచనంలో, అయ్యా నేను నీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. అదే నా వాక్యం చూద్దాం. 15వ వచనం, అంతట నామాను అక్కడ కూడా గర్వంగా పరిచనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా గుర్తించాడు, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టం గుర్తించాడు. అహము నుండి దిగి వచ్చిన తర్వాత, గర్వము నుండి, పొగరబోతుతనము నుండి దిగి వచ్చిన తర్వాత విశ్వాసముతో, నమ్మకంతో అంటున్న మాటలు, ఈ భూమి మీద మీ దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు
అని ఆయన కరాఖండిగా చెబుతూ ఉంటే మనం ఈ ఆదివారం ఇక్కడ, వచ్చే ఆదివారం ఇంకొకళ్ళ ఇంటికి, తర్వాత ఆదివారం ఇంకొకళ్ళ ఇంటికి నచ్చిన విధముగా నచ్చినట్లుగా నటిస్తూ నటిస్తూ జీవిస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన తల్లి, నేను నీకు ఒక కానుకను సమర్పించుతుంది. దేవునికి ఏమిస్తావయ్యా నీ జీవితంలో? అన్నీ ఆయనవే కదా. దేవునికి ఇవ్వవలసినది ఏమిటి? ఎంగిలి పడనిది ఏదైనా ఈ భూమి మీద ఉందా? దేవునికి ఇవ్వాలంటే ఎంగిలి పడనిదే ఇవ్వాలి. ఉదాహరణకు ఒక చెట్టు కాయ ఎవరో తినేసిన విత్తనం వలన వచ్చిన కాయేగా. ఏదో లేదు మేము గ్రాఫ్టింగ్ చేస్తామంటాడు, వేరే చెట్టుకు అంటు కట్టామంటాడు. ఆ చెట్టు కూడా మరణ మీద ఒక విత్తనం నుండి వచ్చినదేగా. నీవు దేవునికి ఇవ్వగలిగినది ఏమిటి? మాలిన్యము లేనిది నీ హృదయము తప్ప. నీ హృదయము తప్ప అది కూడా మలినమైనదే కానీ అది ఆయనది కావున ఆయన స్వీకరిస్తాడు. నీవు ఇవ్వగలిగినవి ఏమి ఇవ్వగలను యేసయ్యా? నాకంటూ ఏమి ఉన్నది కదా. మనం పాడతాం, ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాథ అని కనుమంగా పాడతాం. మనము అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది నేను ఇచ్చాను. మన ఫాదర్ గారు చెప్పారు, దేవుడికి ఇచ్చాం. ఫ్యాన్ రెక్కల మీద పేర్లు ఉండాలా, దాని రెక్కల మీద పేర్లు ఉండాలా, దీని పక్కన పేరు ఉండాలా. మేము ఇచ్చాం. ఏమిచ్చా? ఎవడిచ్చాడు నీకు అది? ఇక్కడ ఆయన నేను ఒక బహుమతిని ఇస్తాను, కానుకని ఇస్తాను. ఏలియా స్వీకరించాడా? స్వీకరించిన దేవుడు కావలసినది చివరికి ఆయనే అంటున్నాడు, అయ్యా ఒక స్వరం నాకి, మీ దేశం నుండి కొంత మట్టిని తీసుకుని వెళ్తానని మట్టిని తీసుకుని వెళ్ళాడు. అంటే నీవు మట్టివి, ఈ మట్టిని జాగ్రత్తగా చూసుకో. ఈ మట్టిలో జీవము ఉన్నది, ఈ మట్టిలో దేవుడు ఉన్నాడు, ఈ మట్టిలో ప్రభువు ఉన్నాడు. ఆయన మట్టినే తీసుకుని వెళ్ళాడు తనతో. కారణం, నీవు నరుడు మట్టి నుండి వచ్చాడు, మనం మట్టి నుండి వచ్చాం, మన జీవితం మట్టిదే. అందుకే మట్టిలోనే అన్నీ పండుతాయి, మట్టిలోనే అన్నీ పండుతాయి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, పండించే విషయాలు ఇద్దరికే ఉన్నాయి, ఒకటి వాళ్ళకి, ఒకటి భూమికి. ఎందుకండి? ఎస్ అంటే అన్నీ అయిపోయింది కదా. పండించేది ఎవరికి ఉంది? ఇద్దరికే. ఒకటి భూమి మీద ఆడవాళ్ళకి, రెండవది భూమికి మాత్రమే. ఆడవాళ్ళు కూడా మట్టేగా, మనం మట్టి నుండే వస్తున్నాముగా. ఈ మట్టి అనుకోవచ్చు, కానీ ఈ మట్టి దేవుని మట్టి. మట్టి పాత్రలమైన మనం ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యం, నామాన్ని చివరికి ఏం చేశారు? ఏమి ఇవ్వరా? దేవునికి ఇచ్చినది నీ దగ్గర, నా దగ్గర ఏమున్నది? గర్వము తప్ప, అహము తప్ప, పొగరమొత్తరము తప్ప. వాటి నుండి దిగిరా, వాటి నుండి అహము నుండి దిగిరా. జక్కయ్య దిగి వచ్చిన విధంగా నామాన్ని దిగి వచ్చాడు. సేవకుడు చెబుతున్నాడు, అయ్యా ఆయన నేను ఇంకొక పని చేయమంటే చేసేవాడివి కదా, కానీ ఆయన అంత సులువైన పని ఇచ్చాడే నీకు. అందుకే దేవుడు మనం ఎప్పుడు కష్టపెట్టాలని చూడడు, తన బిడ్డలు సుఖంగా ఉండి మనం మాత్రం కష్టపడాలని చూస్తాం. ఈజీ మార్గాలు ఇస్తాం. లేదు లేదండి, మాకు కష్టమైందే కావాలి, కష్టమైందే కావాలి. అందుకే అమ్మ నాన్న చెప్పింది మనం వినాం. పక్కింటి ఆంటీయో, పక్కింటి అంకులో, దారిలో ఫ్రెండో ఎవడు చెబితే వింటాం, కానీ అమ్మ నాన్న చెప్పింది. అందుకే కదా అమ్మా నాన్న దేవుడితో సమానం కాబట్టే వినాం. దేవుని మాట విన్నాడు బాగుపడ్డాడు, అమ్మా నాన్న మాట విన్నాడు బాగుపడ్డాడు. వినని వాడే నాశనమై అకాల మరణం ఈ రోజులో చూస్తున్నాం. గమనించండి, ఫెరీలో ప్రతిరోజు ఏదో ఒక బోర్డు ఉండేది, చచ్చిపోయిన వాళ్ళు శ్రద్ధాంజలి. వాడి వయసు మహా అయితే 20 22 కూడా ఉండదు. అవుట్. ఎందుకు? తాగుడు వలన, వ్యసనాల వలన, గంజాయి వలన, అమ్మాయి వలన, ఎయిడ్స్ వలన, తాగుబోతనం వలన, చెప్పుకోని రోగాల వలన అవుట్. చిన్నతనము నుండి నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? చిన్నతనము నుండి దేవునికి దగ్గరగా జీవించే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. జక్కయ్య దిగి వచ్చాడు. ఈ రోజున విన్నటువంటి నామానిలో కూడా
నామాను తన గర్వము పొగరుబోతనమును దిగి వచ్చాడు. వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం, పొగరుబోతులు ప్రభువు చేధరించుకొనును, అతడు దైవ దండనమునకును దేవుని దండనను తప్పించుకోచాలరు. కావున తర్వాత అదే అధ్యాయంలో 18వ వచనం, పొగరబోతుతనమును వెనుక వినాశనము నడచును, పతనమునకు ముందు గర్వము నడచును. కావున మనము మన పొగరబోతుతనము నుండి, గర్వము నుండి, ఇదిగో నామని ఏమంటున్నాడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నీళ్లు లేవా, మా దేశంలో పొలాలు లేవా, మా దేశంలో అన్ని లేవా, ఇవి లేవా అంటూ ఉన్నాడు. నీ దేశంలో అన్నీ ఉన్నా దేవుడు లేడు. నీకు అన్నీ ఉన్నా, నీ కుటుంబంలో అన్నీ ఉన్నా, సంపదలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితంలో దేవుడు లేకపోతే వ్యర్థమే కదా ఈ జీవితం. ప్రభు అంటూ ఉన్నాడు, మానవుడు లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయినా, తన జీవితమును కోల్పోయినా, దానికి తుల్యముగా, దానికి బదులుగా అతడు ఏమి ఇవ్వగలడు? నేను ఇప్పుడు యవ్వనములో ఉన్నాను కదా, నాకు శక్తి ఉన్నది కదా, నాకు నచ్చినట్లు ఉంటాను కదా అంటే, సమయము వచ్చినప్పుడు దేవునికి అందరము మన జీవించిన విధానమును బట్టి మన లెక్క అప్పచెప్పాలి. అంటారు కదా, అనా పైసలతో సహా మనము బాకీ ఇవ్వాలన్నట్లుగా ఈ జీవితములో నీవు చేసినటువంటివి, అదే కదా లాజరు ధనవంతుడి కథలు ఏం చెబుతూ ఉన్నాడు, నీవు బ్రతికి ఉండగా సుఖ సంపదలు అనుభవించావు. లోకాసువార్త 16వ అధ్యాయములో, లోకాసువార్త 16వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడు ఆయన లాజరు ధనవంతుడి కథలో? 16వ అధ్యాయమేనమ్మా. ఏమంటూ ఉన్నాడయ్యా, లాజరు మరణించగా దేవదూతలు వచ్చి అతనిని అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ధనవంతులు మరణించగా అతడు పాతి పెట్టారు అన్నమాట. తర్వాత ఏమంటున్నది వాక్యము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా అష్ట కష్టములను అనుభవించు. నీ జీవితంలో, ఈ జీవితంలో నీవు ఏం చేసావు? సుఖము, సంతోషము, ధనము వెంట పరిగి దుడుకు చిన్నవాని వలె, తప్పిపోయిన కుమారుడి వలె నువ్వు పరిగెత్తావు. అక్కడ బాగుండేది ఆ దేశం, అక్కడ బాగుండేది ఆ ఊరు, ఇప్పుడు స్పెషల్ ఆ హోటల్లో తిండి బాగుండేది, ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం, ఆర్టీసీ రెస్టారెంట్కి వెళ్దాం, ఇంకో రెస్టారెంట్కి వెళ్దాం. ఇల్లులే, ఇంట్లో వంటగది ఎప్పుడు పోయిందో కుటుంబం కూడా అప్పుడే పోయింది. ఇంట్లో ఎప్పుడైతే వంటగది నువ్వు మూసివేసి, నీవు ఇంట్లో ఎప్పుడైతే నీ వంటగదిని క్లోజ్ చేసి బయట నుంచి ఆర్డర్స్ తీసుకొని రావటం ప్రారంభించావో ఆ రోజున నీ కుటుంబంలో చీలిక మొదలవుతుంది. కలిసి జీవించే కుటుంబం ఎక్కడ కలుస్తాం? తిండి దగ్గరే కదా. చక్కగా కూర్చుని మాట్లాడే రోజులు పోయినాయి. అరే నీ ప్యాకెట్ అక్కడ పెట్టాను, ఆకలినప్పుడు వచ్చి తినో, నేను తిని పడుకుంటున్నా అనేవాడు లేరు. ఎలానో ఇంట్లో ఏం వండుతావులమ్మాయి, నేను దారిలో వచ్చేటప్పుడు స్విగ్గీ నుంచి తీసుకొస్తా చెప్పేవాళ్ళు లేరు. వండుతాలే, వద్దులే, నీకెందుకు అంత కష్టం చెప్పేవాళ్ళు లేరా మన కుటుంబాలలో? అన్నం అందుకే అమెరికాలో ఎందుకు విభజన కుటుంబాలు, అక్కడ వంటగదులే వాళ్ళలో, అన్నీ స్విగ్గీలే, అన్ని ఆర్డర్లే, బర్గర్లు తినేసి బతికే. మనం చక్కగా దేవుడిచ్చిన ఆహారాన్ని వండుకొని ఇంటిలో చక్కగా ఇదిగో అన్ని అందులో వేస్తే కుటుంబం అంతా అందులో ఉన్నట్టే కదా. ఎక్కడ నీ జీవితంలో ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ? ఇదిగో నామాను వలె నీవు గర్వముతో నాకు అన్నీ ఉన్నాయి, నాకు వచ్చే జీవితం చాలు, నాకు వచ్చే ఈఎంఐ చాలు, అది చేస్తా, ఇది కొంట, అది కొంట, ఇదంతా, వాడంతా, వీడంతా, నామానులాగా గర్వంతో ఉన్నావా? దిగిరా.
జక్కయ్య దిగి వచ్చినట్టు పాపము నుండి దిగిరా, అహము నుండి దిగిరా, గర్వము నుండి దిగిరా, ఈర్ష్య నుండి దిగిరా, రెండవ ఆలోచన నుండి దిగిరా, పాపము నుండి దిగిరా, వేశ్యధర్మ నుండి దిగిరా, తాగుబోతర్మ నుండి దిగిరా, దేవుని దగ్గరకు రా. జక్కయ్య మరియు నామాను దిగి వచ్చినట్లుగా ఈ రోజున వాక్యం అది అడుగుతూ ఉంది. నువ్వు దిగి వచ్చే స్థితిలో ఉన్నావా, ఎగిరిపోయే స్థితిలో ఉన్నావా? తాళి గమనించండి, పొట్టు ఎప్పుడూ ఎగిరిపోతుంది. బరువైన గింజలే నీ కాళ్ళ ముందు ఉంటాయి. మరి నీవు బరువైన గింజగా దేవుని కాళ్ళ ముందు పడే బిడ్డగా నీవు ఉన్నావా? యోహాను చెప్తూ ఉన్నాడు, బాప్తిస్మ యోహాను, ఇదిగో చాడ సిద్ధముగా ఉన్నది. నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో చాడ సిద్ధముగా ఉన్నది. ఆయన పొలములో ఆ యొక్క ఏం చేస్తారు, వరి గింజలు వచ్చినప్పుడు చాటమి నూర్పు పట్టే సమయంలో తూర్పార పట్టుటకు చాట సిద్ధముగా ఉన్నది. తాను ఎగిరిపోవును ఎటు పడితే అటు. నీవు పాపం అనే తానులో, గర్వం అనే తానులో, పొగరబోతనం అనే తానులో ఎగిరిపోయే బిడ్డగా ఉన్నావా, లేక గింజ వలె బరువుగా దేవుని పాదాల వద్ద, దేవుని యొక్క దీవెన వద్ద పడే బిడ్డగా నీవున్నావా? ఈ రోజున దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు. నామానుకు ఇచ్చిన రెండవ అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు ఈ కాలంలో. మరి నీవేం చేస్తూ ఉన్నా? అందుకే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 21వ అధ్యాయం 4వ వచనం, గర్వపు చూపు అహంకార హృదయమును కరెక్ట్ గా మొదటి నుంచి చదువు తల్లి. గర్వపు చూపు అహంకారపు హృదయము దుష్టుల పాపముల వలనను జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభము వాటి నుండి దూరముగా ఉంటూ చక్కగా ఆలోచిస్తూ నడవడిక కలిగిన బిడ్డలుగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కావున మరి ఆ నామాలు చివరికి ఏం చేస్తూ ఉన్నాడు? తాను ఇవ్వలేదు, తానే తీసుకొని వెళ్ళాడు. కావున దేవునికి నీవు ఇచ్చేది ఏదీ లేదు. దేవుడే నీకు ఇస్తాడు, కావలసినవన్నీ ఇస్తాడు, అనుగ్రహాలు ఇస్తాడు, వరాలను ఇస్తాడు. ఇదిగో కొన్నేళ్ళ ఇంటికి దేవుడు దిగి వచ్చిన విధముగా, దేవుడు ఆశీర్వదించిన విధముగా, ఇదిగో ఆ యొక్క పౌలు గారు చెరసాలలో ఉండగా ఆ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చెరసాల అధిపతి మరణించాలనుకున్నాడు. జైలు అంతా కూడా భూకంపం వలన ఓపెన్ అంతా అయిపోయింది, పారిపోయారనుకున్నాడు. కానీ అందరూ అక్కడే ఉన్నారు. అందుకే అప్పుడు పౌలు గారు అంటూ ఉన్నారు, ప్రభు యేసునందు 30వ వచనం చూద్దాం. బయటకు తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుడికి నేనేమి చేయాలి? బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు అనగా పాపం అనే బయటకు, అహం అనే బయటకు, గర్వం అనే బయట, తాను ఒక జైలు అధికారి అయినా తాను బయటకు తీసుకొని వచ్చాడు. తాను బయటకు వచ్చాడు, తన ఆలోచన నుండి బయటకు వచ్చాడు, తన జీవితం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు పౌలు గారు ఏమంటూ ఉన్నారమ్మా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షించబడదు. కావున నీ కుటుంబానికి రక్షణ కావాలంటే ప్రభు యేసునందు నమ్మకం, విశ్వాసము ఉంచుము, ఆయన దీవిస్తాడు. కావున ఆయన దీవెన మనకు రావాలని, నామాను మాదిరిగా సంపూర్ణమైన హృదయాలతో దీవించబడాలని ఆ ప్రభువుని ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. బయట సంసారం తీసుకోవడం
శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించు దీవించు కృతజ్ఞతార్చన సంగీతో గాయకులు దేవా సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. పదవిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ అప్ప ద్రాక్షరసములతో పాటు మా హృదయములను మా కుటుంబములను మీకు అర్పించుకొని ప్రార్థిస్తున్నాము. కరుణతో పూని మమ్ము దీవించండి. ఈ అప్ప ద్రాక్షరసములతో మీరు ఏ విధముగా మమేకమై మమ్ము ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఈ అర్పణను ఆశీర్వదించిన విధముగా మమ్ములను మా కుటుంబములను ఆశీర్వదించమని, మా ఫలములను ఫలప్రదము చేయమని మమ్ముని దీనభావముతో అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించుకొని మమ్మ విమోచించుటకాయ మీరు పంపిన రక్షకుడు వారే పవిత్రాత్మరణ శరీరమును ధరించి కన్యక నుండి జన్మించి మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు మరణపు సంఖ్యను తెంచి ఉత్థానం అనుగ్రహించను. కావున దేవదూతల పుణితులతో కలిసి మిమ్ము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్వామి ఆమేన్. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమొసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయి. ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్య బలిలో పాల్గొంచు మీ యొక్క సాన్నిధ్యంలో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలను, ముఖ్యంగా ఈ రోజున మేము ఈ కుటుంబంలో రంజిత్, మార్గరెట్, మేరీ కుటుంబ సభ్యులతో కలిసి వారి కుటుంబంలో ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ప్రార్థనా కూడికను బట్టి, ఆరాధనను బట్టి, దివ్య బలిని బట్టి ప్రభువా దీవించమని, వారి మనసులో ప్రార్థన ఆలకించమని, వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని ప్రభు మీ దీవెన ఎల్లప్పుడూ అనుగ్రహించమని, వారి రాకపోకలు, వారి ప్రయాణములు, వారి చేపట్టి పనులు, ముఖ్యంగా వారి బిడ్డలు అఖిల్ మరియు నిఖిల్ యొక్క ఉద్దేశాలను దీవించమని, వారికి కావలసిన మీ యొక్క దీవెన అనుగ్రహించమని, వారి వ్యాపారములలోను, వారి పనులలోను, లేక ఉద్యోగ నిమిత్త ప్రయత్నాలలోను తోడుగా ఉండమని, బిడ్డలకు మంచి జీవితములు స్థిరపడే భాగ్యమును, మీ యందు నమ్మకము కలిగి, మీ యందు విశ్వాసము కలిగి, మీ మీద ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా దీవించమని అడిగి ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ప్రభువా, వారి కుటుంబం నుండి మీ సాన్నిధ్యానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. వారికి పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయమని అడుగుతున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారి కుటుంబ పెద్దలను దీవించండి. శాంతమ్మ గారికి మంచి ఆరోగ్యములు దయచేయమని అడుగుతున్నాం. సమయంలో ప్రభువా, మీ నామమును బట్టి అడుగుచున్నాం. ఇక్కడ చేరిన బిడ్డలు వారి కుటుంబములను, వారి ప్రార్థనలు మీకు అర్పించుకొని ప్రార్థిస్తున్నాం. కావలసిన మీ దీవెనల కోసం అడుగుతుండగా దీవించమని అడుగుతున్నాం. అలాగే ప్రభువా, మీ నామం బట్టి ప్రార్థించి ప్రతి బిడ్డ దీవించబడతాడని మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి అడుగుతున్నాం. నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, మీ మీద భారముతో విలిచిన మమ్మందరినీ దీవించమని అడుగుతున్నాం. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె పవిత్ర భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవములో భాగముని దయచేయుము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము భక్తితో పరలోక ప్రార్థనలు జపించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహముల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును
తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుగా ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ స్థాపన సర్వేశ్వర స్వామి దేవుడు వారిని తినేని సకల మేలుల స్వరూపులను విటగలను సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత అధీనం చేసిన మహా మనస్థాపరుచున్నాను స్వామి, మహా దుఃఖపరుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్థాపరుచున్నాను స్వామి. ఇక మీదట ఇక నాటినటువంటి పాపం చేయని నిండు మనసుతో గడి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ఏకమైన మధుర సంగమం నిఖిల జగతికి
యేసునామం శుభనామమే ఆ స్వర్గ మేఘాలపై దిగివచ్చి మన దైవమే ఆ స్వర్గ మేఘాలపై దిగివచ్చి మన దైవమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. అందరము కూడా మనలోనికి వచ్చిన యేసయ్యను మనసారా ధ్యానించుకుంటూ కృతజ్ఞత తెలుపుతూ ప్రభు నీకు వందనాలయ్యా, అప్పరూపములో నాలోనికి వచ్చి నా హృదయమును నా యొక్క దేహమును పవిత్రపరిచేందుకు వందనములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, నీ వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు ఈ చిన్ని ప్రార్థనా కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చక్కని వచ్చిన వాతావరణాన్ని బట్టి ప్రభువా, చక్కని ఇచ్చిన యొక్క పరిస్థితులను బట్టి ప్రభువా, నీ నామమును బట్టి దీవించమని అడుగుతూ ఉండగా ప్రభు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా. మీరు ఇచ్చిన ఈ యొక్క జీవమును బట్టి కృతజ్ఞత తెలిపే వాక్యాన్ని మాకు ఇచ్చేందుకు వందనములు. మీ నామమును బట్టి ప్రభువా, మీ దయను బట్టి ప్రభువా దీవించమని అడుగుతూ ఉన్నా. ఈ కృపను బట్టి ప్రభువా దీవించమని అడుగుతూ ఉన్నా. ఈ రోజున మేము ప్రార్థించుకున్న కుటుంబములను ధ్యానించుకున్న అంశమును మా హృదయంలో బదలపరచుకొని చక్కగా నీ వాక్యం అనుగుణముగా నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉన్నా. యేసయ్యా, నీ నామమును ప్రార్థించు ప్రతి బిడ్డ, నీ నామమును అడుగు ప్రతి బిడ్డని నీవెన్నడూ చేయనని వాడు వాగ్దానం ఇచ్చిన ప్రభువా, నీ వాగ్దానంలో మమ్మల్ని నడపమని అడుగుతూ ఉన్నా. నీ వాగ్దానంలో మమ్మల్ని తీసుకుని వెళ్ళమని అడుగుతూ ఉన్నా. కావున నీ చిన్ని మనసు చక్కని శక్తి నీవు ప్రభువా, బలము నీవు ప్రభువా, ఆధారము నీవు ప్రభువా అని ప్రభుని అడుగుతాం. ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ప్రభువు మీతో నుండురుగాక. మీ ఆత్మతో నుండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.